గ్రౌండ్ ఎర్త్గా ఉండారు. ఓకే. పవిష్, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ చేసావు కదా వెంకటేట్లు దగ్గర. అవును సార్. సర్ సినిమాక. అవును సార్. సో జనరల్గా ఇప్పుడు వచ్చే యూత్ ఎవరైనా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా స్క్రిప్ట్లు రెడీ చేసుకొని ఉంటారు. అవును సార్. నువ్వేమన్నా స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నావు? సార్ ఖచ్చితంగా సార్. యాక్చువల్లీ వెంకటేశ్వర సార్ ఇంకొక ఫ్యాక్ట్ అయినా సార్, వెంకటేశ్వర సార్ సినిమాలో ఒకటి నేను చిన్న రోల్ కూడా ఒకటి చేసి ఉంటాను సార్. సో ఆ రోల్ని చూసే సార్ యాక్చువల్లీ ధనుష్ సార్కే నా చెప్పారు, ఓకే వీడి ఒక ఆర్టిస్ట్గా ఒక ఉంది అని. సో దానికి నేను ఖచ్చితంగా వెంకటేశ్వర సార్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. సో తర్వాత సార్ డెఫినెట్గా స్క్రిప్ట్స్ రాస్తాను సార్ నేను. సో అది ఎందుకంటే సార్ నేను ప్లానే లేదు సార్ మనం ఆర్టిస్ట్గా లాంచ్ అవ్వబోతున్నామని, నాకు ప్లానే లేదు. సో నా ప్లాన్ వచ్చి సార్ 20 దాకా ఓకే నేను డైరెక్టరే అవ్వాలి అని నేను స్క్రిప్ట్స్ రాశాను సార్. స్క్రిప్ట్స్ ఉంది సార్. ఓకే. సో వాటిల్లో ఏది ధనుష్కి సరిపోయే స్క్రిప్ట్ ఏమైనా ఉందా సార్? నేను రాస్తేనే మైండ్కి వచ్చే ఫస్ట్ హీరో అతనే సార్. సో డెఫినెట్గా ఉంటుంది సార్. సో ఎస్ సార్. సో జనరల్గా ఇప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు మీరు ఇంతమంది, నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసావు, ఆల్రెడీ 2 లెజెండ్ డైరెక్టర్స్ ఉన్నారు, తను డెబ్యూ డైరెక్టరు, తను ఏదన్నా ఒక తప్పు చేస్తున్నాడంటే మీలో ఎవరన్నా కరెక్ట్ చేస్తారుగా, అలాంటివి ఏమన్నా జరిగినాయా? సార్ అతనే తప్పు చేయరు సార్. ఇప్పుడు నాకు 5 years ఎక్స్పీరియన్స్, నాకే తెలుస్తుందంటే అతను 10-15 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అతనికి ఇంకా తెలుస్తుంది కదా. తప్పు చేయని వాడు మనిషి కాదు. అవును సార్. లేదు సార్, అదే సార్ అలాగా లెజెండరీ డైరెక్టర్సే క్యారెక్టర్గా వస్తున్నారంటే మనం ఏంటి సార్? సో నేను కూడా సార్ నేను ఏం చెప్పలేదు సార్, బట్ ఖచ్చితంగా టిప్స్ ఉంటుంది సార్. ఈ డైలాగ్ నేను ఇలాగ మార్చుకున్నాను నా కంఫర్ట్కి, అది నేను చెప్తాను సార్. బట్ అది కూడా డైరెక్టర్ ఓకే అని చెప్తే నేను చేస్తాను సార్. ఈ రోజు దాకా డైరెక్టర్ ఓకే అని చెప్తే ఓకే సార్, నాకు నచ్చిందో నచ్చలేదో సార్, డైరెక్టర్ ఓకే చెప్తే ఓకే అంతే సార్. సో అది నేను మా ఫ్యామిలీ అది ఒక స్ట్రిక్ట్ వచ్చేసారు సార్. సెట్కి వెళ్తాను కొత్త డైరెక్టర్ అంటే నీకు కొత్త డైరెక్టర్ ఎంటీగా పెట్టుకో, మైండ్ని ఎంటీగా పెట్టుకో, నాకు అన్నీ తెలుసు అని మైండ్ ఎంటీగా పెట్టుకో, ఆ డైరెక్టర్ ఏం చెప్తారో దాన్ని డెలివర్ చేయి అంతే అని. సార్ సెల్వా సార్ అన్న హీరో ఈ రోజు వరకు మానిటర్ చూసిందే లేదు. మీకు ఓకే అంటే ఓకే, ఒకసారి నేను ఎట్లా పర్ఫామ్ చేస్తాను చూస్తారు కదా, అది కూడా ఒక చూడండి. సెల్వా సార్ చూపిస్తారు, నీకు ఓకేలా, మీకు ఓకే అంటే అది ఓకేదా. హీరో నాటనే మానిటర్ దగ్గర వచ్చి కూర్చుని నేను చూసిందే లేదు. అక్కడ పర్ఫామ్ చేస్తారు, కెమెరా ముందు పర్ఫామ్ చేస్తారు, అట్నేదా పోతుంది కానీ మానిటర్ దగ్గర రారు. ఓకే. సో అంతా ప్రొఫెషనల్గా అంత టెస్ట్ చేసి మీరు మానిటర్ క్యాన్సిల్ చేస్తే హ్యాపీగా అమౌంట్ మిగిలింది కదా ప్రొడ్యూసర్. అతను నేను చూడాలి కదా. ఒక ఆర్టిస్ట్ చూసి నేను దీనికి ఎక్కువ చేస్తాను అది ఉండదు, డైరెక్టర్ కాల్కే ఇచ్చేస్తారు అన్ని. మీకు ఇది ఓకే అంటే నాకు ఓకే, మీకు 1 more అంటే 1 more. ఆ ఫ్రీడమ్ అని వచ్చినారు బాగా. అదే ఆ ఇంట్లో నుంచి వచ్చేపట్టు ఏం నేర్పిస్తే పంపిస్తారని ఉంది కదా అది. ఓకే. ఓకే.